సార్లు లెక్కేయడం అంటే ఇదేనేమో. ఎందుకంటే యూరప్ దేశాలకు వచ్చారు. ఈ సిరియా నుంచి, యెమెన్ నుంచి, పాలస్తీనా నుంచి, తర్వాతన ఏవైతే ఇతర ముస్లిం దేశాల నుండి అక్కడ బ్రతకడానికి అవకాశం లేక అక్కడ వర్గ పోరాటాలు, నిరుద్యోగిత, నిరుపయోగమైనటువంటి జీవితాలు, మత పిచ్చతో చికాకెత్తిపోయి స్వేచ్ఛ లేక, విద్య లేక బ్రతుకులు బస్టాండ్ అయిపోయి యూరప్ దేశాలకు వచ్చారు. యూరప్ దేశాల్లో ఉచిత చదువులు ఇచ్చారు, ఉచిత విద్యతో పాటుగా ఉచిత వైద్యం ఇచ్చారు, వాళ్ళు ఉండటానికి తిండి పెట్టారు, అవకాశాలు కల్పించారు. చివరికి తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం ప్రారంభించారు. సలీహా రైస్ ఎవరైతే పొలిటీషియన్ మొలెన్బీక్కి సంబంధించినటువంటి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. యూరప్ కావాలట వితౌట్ యూరోపియన్స్ అట. ఎనీవన్ హూ డజంట్ యాక్సెప్ట్ వీల్డ్ ఉమెన్, ఎనీవన్ హూ డజంట్ యాక్సెప్ట్ ఇస్లాం ఇన్ బెల్జియం కెన్ లీవ్. అది ఇస్లాం సంప్రదాయాలని అంగీకరించినటువంటి వాళ్ళని దేశం విడిచి వెళ్ళిపోవాలట. యూరోపియన్స్ని కూడా యూరప్ను వదిలేసిపోవాలట. అంటే అక్కడ వీళ్ళకి అన్నం పెట్టిన పాపానికి వాళ్ళనే తరిమేద్దాం అనేటటువంటి రూట్లోకి వచ్చారనమాట.